బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో స్థానిక కాంటా చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని దుర్గం చిన్నయ్య ఆరోపించారు. లిక్కర్ కేసుకు కవితకు సంబంధం లేకపోయినా బీఆర్ఎస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే కవితను అరెస్ట్ చేశారని చిన్నయ్య అన్నారు. ఎమ్మెల్సీ కవితక్క గారు మరి వారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 1-2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి కవితక్క గారిని అరెస్టు చేయడం, ఏదైతే ఈడీ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మరి చూస్తున్నారు. మరి కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారిని మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి ఇబ్బందుల పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మెక్కై ఇవాళ రాబోయే ఎన్నికలలో దెబ్బగొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే కాలంలో వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలను తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా కవితక్క గారిని విడుదల చేయాలని మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.